బషీర్బాగ్ చౌరస్తా, అసెంబ్లీ పాత దృశ్యాలు, చీకటి బీజియం. ఆగస్టు 28, 2000 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరచిపోలేని చీకటి రోజు. హక్కు కోసం వచ్చిన ప్రజల గొంతులపై తూటాలు పేలిన రోజు. కారణం ఏమిటి? అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంస్కరణల బ్రాండ్ అంబాసిడర్గా వెలుగుతున్న రోజులు. ప్రపంచ బ్యాంకు సూచనలతో విద్యుత్ బోర్డును ముక్కలు చేసి, ట్రాన్స్కో, జెన్కోగా మార్చారు. జూన్ 2000లో కరెంటు ఛార్జీలు భారీగా పెంచారు. దాదాపు 800 కోట్ల భారం ప్రజల మీద పడింది. రైతులు, సామాన్యులు, చిన్న పరిశ్రమలు అందరూ అల్లాడిపోయారు. ఉద్యమం మొదలైంది. మే 27, 2000 నుంచే 9 పార్టీల లెఫ్ట్ కూటమి ఉద్యమం మొదలుపెట్టింది. కాంగ్రెస్ కూడా కలిసింది. రాష్ట్రం మొత్తం 158 చోట్ల లాఠీ ఛార్జీలు, 25,000 మందికి పైగా అరెస్టులు జరిగాయి. ఆగస్టు 28 చలో అసెంబ్లీ. లెఫ్ట్ పార్టీలు ఆగస్టు 28న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. బషీర్బాగ్ చౌక్ దగ్గర 25,000 మందికి పైగా ప్రజలు గుమిగూడారు. కూలీలు, రైతులు, మహిళలు, విద్యార్థులు అందరూ ఉన్నారు. లాఠీచార్జ్ దమనకాండ. ముందు వాటర్ క్యానన్లు, తర్వాత గుర్రాల మీద పోలీసులు విరుచుకుపడ్డారు. తేజ టీవీ ఛానెల్ ఆ దృశ్యాలను లైవ్లో చూపించింది. తలల మీద లాఠీలు, నెత్తురోడుతున్న ప్రజలు. ఆ దృశ్యం చూసిన ప్రతి తెలుగు గుండె రగిలిపోయింది. కాల్పులు ముగ్గురి బలిదానం. మధ్యాహ్నం పోలీసులు అదుపు తప్పి కాల్పులు జరిపారు. గుండెల్లోకి దూసుకెళ్లిన తూటాలు ముగ్గురు యువకుల ప్రాణాలు తీశాయి. విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ, బాలస్వామి విద్యుత్ అమరవీరులయ్యారు. వారు కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ అసెంబ్లీని ముట్టడించడానికి వచ్చారు. మరో 26 మందికి తూటా గాయాలయ్యాయి. నిజాన్ని దాచే ప్రయత్నం. నిజం బయటకు రాకూడదని తేజ టీవీ ప్రసారాన్ని ఆపేశారు. కేబుల్ ఆపరేటర్ల దగ్గర క్యాసెట్లు లాక్కున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చెరగని మచ్చ. ఈ కాల్పులతో చంద్రబాబు నాయుడు సంస్కరణల హీరో ఇమేజ్ రక్తపు మరకగా మారిపోయింది. ఫ్రంట్ లైన్ పత్రికే బ్లడ్ స్ప్లాటర్డ్ ఇమేజ్ అని రాసింది. ఈ ఘటన తర్వాత ఏ ప్రభుత్వమూ 10 ఏళ్ల వరకు కరెంటు ఛార్జీలు పెంచడానికి సాహసించలేదు. ఇది ప్రజా ఉద్యమ విజయం. అప్పటి డిప్యూటీ స్పీకర్ కేసీఆర్ ఈ ఘటనకు నిరసనగా రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం వైపు అడుగు వేశారు. బషీర్బాగ్ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు. చివరగా, బషీర్బాగ్ కాల్పులు ఒక నిరసనను ఆపలేదు. ప్రజల గొంతు వినకుండా, ప్రపంచ బ్యాంకు ఫైళ్లలో పాలన చేస్తే ఏం జరుగుతుందో చెప్పిన గుణపాఠం ఇది. అందుకే 25 ఏళ్లైనా ఆగస్టు 28 వస్తే ఆ 3 గొంతులు, ఆ తూటాల శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంటుంది. ఇది చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎప్పటికీ చెరగని మచ్చ.